మీ నుంచి కోరుకునేది ఒకే ఒకటి, ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. గెలిచేసాం SRS ని మింగేసాం. ఏంది ఇషన్ బ్రో ఏమన్నారు? ఆర్సీబీని మింగేస్తాం, పిసికేస్తాం, కాటేరమ్మ కొడుకులమని నోటికి వచ్చింది అన్నారు. 20 ఓవర్లో 200 స్కోర్ చేస్తే 15 ఓవర్లోనే 200 స్కోర్ కొట్టేశాం. ఫస్ట్ మ్యాచ్ లోనే చెడ్డీలు తడిపించాం. ఈ మ్యాచ్ కావాలని మీకు ఇచ్చాం, గెలవలేక కాదు. కలలో కాటేరమ్మ వచ్చి చెప్పింది, ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో ఓడిపోతే తర్వాత అన్ని మ్యాచ్లు మీరే గెలుస్తారని కాటేరమ్మ చెప్పింది. అందుకే ఫస్ట్ మ్యాచ్ కాటేరమ్మకి ఇచ్చాం. అవునే సాల్ట్, నువ్వు మనిషివా లేదా కింగ్ ఫిషర్ పిట్టావా? ఒక హ్యాండ్ తో గాలిలో ఎగిరి క్యాచ్ పట్టినవు, మరి అట్లా ఉంటది. ఇప్పటి నుంచి నా పేరు కింగ్ ఫిషర్ సాల్ట్. మనతో మామూలుగా ఉండదు, కింగ్ ఫిషర్ సాల్ట్ అంటారా బాబు. అవునే కోహ్లీ అన్న, 5 4లు 5 6లు, పడిక్కలేమో 26 బాల్లో 61 రన్స్, డఫీ 3 వికెట్లు పటపట తీసేశాడు. ఏందే ఈ బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్? ఆర్సీబీ అంటే అలానే ఉంటుంది, దేత్తడి పొచ్చమ్మగుడి ఖేల్ కథం దుకాంబ. ఇప్పుడు ఒకటి కాటరమ్మకి ఇచ్చాం కాబట్టి మ్యాచ్ వదిలేసాం. రివెంజ్ మ్యాచ్ లో చూపిస్తాం కాటరమ్మ కొడుకులు అంటే ఏంటి అని. ఆర్సీబీకి బ్యాండ్ పగిలిపోతుంది. పెద్దపుల అభిషేక్ హెడ్, రాహుల్ త్రిపాఠి అందరికి దండలు తీసుకొని వచ్చాను, రండి వేస్తాను. ఆర్సీబీ వేసిన బాల్లు పగలగొడతారనుకుంటే కొంచెం కూడా ఫామ్ లో రాలేదు. అరే అన్న, శనివారం రోజు మా బ్యాట్లు పని చేయలేదు, అదే సోమవారం అయి ఉంటే 300 స్కోర్ దాటిపోయేది. ఇంకో మ్యాచ్ లో చూడు, రివెంజ్ తీసుకుంటాం. ఆర్సీబీకి గులాబ్ జాములు ఊగిపోతాయి. అవును, రివెంజ్ తీసుకుంటాం. మీ బొందరా మీ బొంద? 200 స్కోర్ కొట్టడానికి కింద మీద పడ్డాం, ఇంకా 300 స్కోర్ అంటున్నారు. మీ బొంద కొడతారు, ఇంకేం రివెంజ్ తీసుకుంటారు? ఇషాను ఒకవైపు ఓడిపోయేమని బాధగా ఉన్నా, ఇంకో పక్క చూస్తే మంచిగా ఉంది. కష్టకాలంలో నువ్వు, అనికేత్ వర్మ, క్లాస్ 200 స్కోర్ దాకా తీసుకువచ్చారు. సారీనే అన్న, మ్యాచ్ గెలవలేకపోయాము, సారీ. మన బ్యాటింగ్ మన బౌలింగ్ ఎంత వీక్ గా ఉంది అని ఇప్పుడన్నా అర్థమైందా? ఆర్సీబీ 15 ఓవర్లోనే 200 స్కోర్ కొట్టి గెలిచారు. మనం ఇంకా మంచిగా ఆడాలి, అప్పుడే గెలుస్తాం. రివెంజ్ మ్యాచ్ లో కాటేరమ్మ కొడుకులం 2.0 ని చూపిస్తాం. ఈసారిని ఆర్సీబీని తొక్కి పడేస్తాం. ఈ రోజు ఎంఐ వర్సెస్ కేకేఆర్ తో జరగబోయే మ్యాచ్ లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఆర్సీబీ వర్సెస్ SRH లో ఎవరి గేమ్ ప్లే బాగా నచ్చింది కింద కామెంట్ చేయండి. SRH ఓడిపోవడానికి గల కారణాలు చెప్పండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.